మీరు ఇంటర్వ్యూలో కూడా ఒక చోట అన్నారు, నేచర్ అన్ని చూసుకుంటుందండి అని. అంటే నిజంగా నిజంగా మీరు నమ్ముతారా సార్ అది? 2,00,000% నమ్ముతానండి. నేను చనిపోయే వరకు నమ్ముతా అది. ఎలా? నేను ఎంత నిజాయితీగా ధర్మంగా ఉన్నానో అంతవరకు నేచర్ నన్ను కాపాడిద్దంటానికి నాకే పర్సనల్ చాలా ఎక్స్పీరియన్స్లో. మీరు గమనించండి, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడినా, పాలిటిక్స్లో ఉన్నా, ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరికి పోయి నేను నాకేమన్నా అనేవారు. ఎందుకంటే నేను అడిగాను అనుకోండి, అది స్వార్థం. వాళ్ళు చేస్తే అది గౌరవం. నాకు ఎవరన్నా చేసి గౌరవించారనుకోండి, అది గౌరవం మాత్రమే. అలాగే నేను ఏది కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నేను ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి అడగల ఈ రోజు వరకు కూడా. నాకు నేచరే, నాకు ఇచ్చిన సినిమా డబ్బులతోటి నేను ఈ డివిజన్లో కానివ్వండి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేటస్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో ఫైట్ చేసినా. చాలామంది పాపం ఎన్ఆర్ఐలు కానీ చాలామంది నీకు సపోర్ట్ చేస్తామంటే, డబ్బులుగా అయితే నాకేం వద్దండి, మీరు ఫేస్బుక్లను వాటిలో పెట్టండి, ఎవరికన్నా లేని వాళ్ళకి ఇవ్వండి డబ్బులు. నా దగ్గర ఉన్నప్పుడే వెళ్ళేవాడిని. సో నేనేం నమ్ముతానంటే, నా కష్టం తప్ప మిగతాది ఏది నాకు వర్కౌట్ అవ్వదు. ఏది నాకు జరిగిందన్నా నా కష్టం ఉంటే తప్ప నాకేది జరగలేదు. 13 సంవత్సరాలు నిజాయితీగా నిలబడ్డాను కాబట్టే తిరిగి మళ్ళీ నేచర్ నాకు బతకడానికి ఒక అవకాశం, మళ్ళీ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ తిరిగి సినిమా రూపంలో నన్ను ఇక్కడ తీసుకొచ్చి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చింది.